హలో సిస్టర్స్, వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్. మా లైఫ్లో జరిగిన బిగ్ సర్ప్రైజ్ గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నామండి. అయితే ఇది మామూలుగా అయితే ఎప్పుడు పెట్టాల్సిన వీడియో, కాకపోతే మాకు టైం కుదరక పెట్టలేదండి. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే డిస్క్రిప్షన్లో దర్శకేంద్రునికి అంకితం అని ఒక వీడియో లింక్ ఉంటుందండి, అది ఓపెన్ చేసి చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లేదంటే ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్ మీద ఒక వీడియో క్లిప్ కనిపిస్తుంది. ఈ వీడియో లాస్ట్లో ఒక క్లిప్ కనిపిస్తుంది, వీడియో క్లిప్. అది టచ్ చేసినా కానీ మీరు వీడియో చూడొచ్చు. ఏంటి సర్ప్రైజ్ అని జ్యువెలరీ చూపిస్తున్నారు, ఏమైనా జ్యువెలరీ షాప్ పెడుతున్నారా అనుకోకండి. ఈ జ్యువెలరీ గురించి అయితే వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. మనం దర్శకేంద్రునికి అంకితం అని వీడియో పెట్టాం కదండి. ఆ వీడియో పెట్టిన ఒక 1 month తర్వాత అయితే డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఆ వీడియో చూసి మనకు మెసేజ్ చేశారండి. ఫస్ట్ అయితే మేము నమ్మలేదు. ఆయన వాట్సాప్ డీపీ చూసిన తర్వాత సారీ అని అర్థమైంది. మాలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా చూసి ఆయన వచ్చి కలవండి మెసేజ్ చేసేందుకైతే మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అన్ని సినిమాలు తీసిన అంత పెద్ద డైరెక్టర్ మా వీడియో చూసి వచ్చి కలవడానికి మెసేజ్ చేయడం అయితే ఆయన గొప్పతనం అండి. నిజంగా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. దానికైతే ఆయన కలవమని మెసేజ్ చేస్తారు కానీ మనకు ఎక్కడ కలవాలో తెలియదండి. అడ్రస్ ఇట్లా ఏం మనకు తెలియదు కదా. ఒక 2-3 సార్లు అయితే నేను అడ్రస్ కోసం మెసేజ్ చేశానండి. సార్ నుంచి అయితే రిప్లై రాలేదు. సరే ఒకసారి ఫోన్ చేద్దామని ఫోన్ చేశానండి. ఫోన్ రింగ్ అవుతా ఉంటే హార్ట్ బీట్ అయితే పెరుగుతూ ఉందండి నాకైతే. ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియదు. అయితే ఫోన్ అయితే సార్ లిఫ్ట్ చేయలేదండి, కొత్త నెంబర్ కదా, దాన్ని బట్టి లిఫ్ట్ చేయలేదేమో అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ 2 minutesలో అయితే మనకు ఫోన్ వచ్చిందండి. కాల్ లిఫ్ట్ చేస్తే అవతల వ్యక్తి మాట్లాడారండి. నేను రాఘవేంద్ర గారి సెక్రటరీ మాట్లాడుతున్నాను, ఇప్పుడు బయట ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తామన్నారండి. ఇప్పుడు మేము షూటింగ్లో ఉన్నామండి, నేను తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేస్తా అన్నారు. అది జరిగి ఒక 2 months అయిందండి. 2 months తర్వాత కూడా మనకేం రిప్లై రాలేదు. మళ్ళీ ఒకసారి కాల్ చేద్దామని సెక్రటరీ నెంబర్ ఉందండి, ఆ నెంబర్కి ఫోన్ చేశాను. చేస్తే ఆయన అప్పుడు RRRది నామినేషన్ ఉంది అంతా ఆస్కార్ అవార్డుది. అప్పుడు సార్ అంతా హడావిడిలో ఉన్నారు, ఇప్పుడు కాదు మళ్ళీ నేనే ఫోన్ చేస్తానని చెప్పారండి వాళ్ళు. ఇది జరిగిన మళ్ళీ 1.5 month అయిందండి. 1.5 month తర్వాత ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి ఒక 1 hourలో వస్తావా, సార్ ఆఫీస్లో ఉన్నారని ఫోన్ చేశారండి. మేము ఆ 1 hour టైంలో వెళ్ళాలని ఆ హడావిడిలో మేము చూసుకోలేదు, మైక్ తీసుకెళ్ళలేదండి. దానివల్ల అయితే వాయిస్ డిస్టర్బెన్స్ అయితే చాలా వచ్చిందండి. ఆ వీడియో అక్కడక్కడ చూపిస్తాము, మీరు కూడా చూడండి. అప్పటికే 4 months నుంచి అలా వెయిట్ చేస్తున్నాం కాబట్టి అలా హడావిడిగా తొందరగా బయలుదేరామండి. మాకు అదొకటే డిసప్పాయింట్ అండి. కొంచెం మైక్ ఉంటే ఇంకొంచెం మాకు వీడియో మంచి మెమరీగా ఉండిపోయేదండి. అయితే ఆఫీస్కి అయితే వెళ్ళామండి. వెళ్ళి సెక్రటరీని కలిసాము. సార్ ఒక 10 minutes తర్వాత బయటకు వచ్చారండి ఆఫీస్ నుంచి, అంటే బాల్కనీ టైప్లో ఉంది. రాఘవేంద్రరావు గారు రాగానే సెక్రటరీ గారు చెప్పారండి, ఇట్లా మన యూట్యూబ్లో వీడియో చేశారు కదా, వాళ్ళు వచ్చారని చెప్పారండి. అయితే అప్పటికి అదంతా జరిగి ఒక 4 months 5 months అవుతుందండి. ఆ 4 months అయినా కానీ సార్ ఆ వీడియో గుర్తుపెట్టుకొని చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారండి. మేము అంత బాగా రిసీవ్ చేసుకుంటాం మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత దర్శకేంద్రుడు కదా, అంత పెద్ద డైరెక్టర్, మనం ఏం చిన్న వీడియో చేసాం అంతే కదా. చిన్న వీడియో చూసి కూడా ఆయన అంత బాగా అప్రిషియేట్ చేశారండి. ఆ చిన్న వీడియో చూసి 4 months తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నారంటే ఆయన మెమరీకి హ్యాట్స్ ఆఫ్ అనిపించిందండి. ఒక్కసారిగా ఆయన అంత దగ్గర చూసేవారికి అయితే నాకైతే అది కళా నిజం అని కూడా తెలియలేదండి. అంత మొత్తం ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాము. వాయిస్ కూడా మొత్తం తత్తరపాటు అయిపోయిందండి, మొత్తం అంత నీట్గా రాలేదు. లైఫ్లో ఒకసారైనా చూస్తామో లేదో అనుకున్నాం కానీ ఆయన మెసేజ్ రమ్మనడం, ఆయనతో మాట్లాడడం, ఇదైతే మాకు ఇప్పటికి కూడా మాకు కళ్ళలాగానే అనిపిస్తుందండి. ఒక్కసారిగా అయితే ఆయన అంత దగ్గర చూసేవారికి అయితే అంతా ఒక తన్మయత్వం అనుకోండి, ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాము. ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారండి, చిన్న ఫియర్ కూడా లేకుండా. మాకైతే అక్కడ వెళ్ళాక చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారని అడిగారండి. దిల్షునగర్లో ఇట్లా బట్టల షాప్ ఉంది అని చెప్పామండి. మన జ్యువెలరీ అంటే ఒక పేరెంట్స్ మా వైఫ్ సార్, మా వాళ్ళ సిస్టర్ సార్, మా వైఫ్. మీరు మాట్లాడండి సార్, తీసండి సార్. ఇన్స్పిరేషన్ మొత్తం తెలుస్తుంది. అంటే రిటైల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి రిటైల్ చేస్తాను.
హోల్సేల్ వచ్చేసి అదే మీ దగ్గర కొనుక్కెళ్తే వాళ్ళు వేరే అమ్ముతారు. అట్లా నేను కస్టమర్ కూడా చాలా బాగా చేశారు. అది అప్పటికి వాళ్ళు వస్తారు అప్పటికి ఫ్లవర్స్ అదంతా వచ్చింది అదన్నీ చూసాక గైడ్ అంతా మీరే పెడతారు కానీ మీకు అమృతం ఇస్తే బాగుంటుంది అనుకున్నాను సార్ దాని గురించి స్పెషల్ ఏమైనా చేద్దాం చూస్తుంటే ఈ ఆనంద సినిమాకి వచ్చిన సార్ తర్వాత కొంచెం చూసినట్టు చూద్దాం బాగుంటుంది అని అది మనం చూడాలంటే ఎక్కువ చెప్తుంది కంచుడు కామర్షం అట్లా అప్పుడు అమ్మవారి ప్రత్యక్షం కావాలంటే నా స్పెషల్ తపస్సు అయ్యాలి అంటే ప్రాణాలు తీసి చూస్తున్నాం అన్నది అంత ఉంటే అమ్మవారు అందుకే ఇప్పుడు ఆ చేప బెటర్ నిర్వహిస్తాం సార్ తగ్గించుకుంటే ఒక 2 చేపలు దాంట్లో వస్తే అవకాశం ఎక్కడ సంవత్సరం నుంచి వస్తుంది కదా 2 చేపలు వచ్చే అవకాశం ఉంది అదే చేప పిల్లల్ని కళ్ళలో మార్చింది సార్ అంతే కనుక్కునేదేమో ఫ్లవర్స్ తామరాకు తామరపూలు ఉంటుంది అట్లా అనుకున్నాను సార్ ఎప్పుడైతే అమ్మవారు కావాలనుకున్నాను అప్పుడు నా సాటిని తల్లి అవే కనుక మారుతున్నాయి మారండి ఏమిటి అమ్మారు చేసినట్టు మీరు ఖచ్చితంగా డెవలప్ చేస్తారు సాంగ్ పెట్టండి దేవుడు దేని బాగుంది అదే అమ్మవారి విషయంలో ఎక్కువగా కొంచెం కంచి అంటే మనం ఎక్కువ తల్లి సార్ మనకి ఇప్పుడు ఏమన్నా మనం తిరుమల టెంపుల్ బాగుంటుంది విజయవాడ అమ్మవారి అమ్మవారిని కూడా జాగ్రత్త అవుతుంది ఎక్కడ వేయాలని చూస్తే అమ్మవారికి కంటే స్పెషల్లీ ముగ్గుపుడతాం ముగ్గుపుడతాం ఎక్కడ తేవాలని ఐదో వస్తుంది సార్ ఒకవేళ కామర్షియల్ వారిని చూస్తా ఉంటే అమ్మ చెప్పి చికెన్ అనిపించింది ఇది చికెన్ ఏమో చెప్పాలి చికెన్ తీసుకెళ్ళి అమ్మవారిని అమ్మవారిని పెద్దాలి ఇక్కడ పెట్టేసాక అమౌంట్ లొకేషన్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఓన్లీ సారీ ఉంటూ ఇట్స్ ఏ వాటర్ క్లౌడ్ ఇట్స్ ఏ నేచర్ అండ్ ఇట్స్ ఏ గాయస్ 10 minutes 15 సరిపోతాం వీళ్ళు యూట్యూబ్ పెట్టచ్చా? అంటే ఇప్పుడు పెట్టుకొస్తుంది బాగా ఇంట్రెస్ట్ పెట్టుకోవచ్చు మీరు ఎవరికైనా తెలుసారా? కొంచెం మీ పేరు పెట్టి మీరు చేశారు కదా దానికి ప్రమోషన్ అదే పబ్లిసిటీ కూడా అయిపోయింది కదా. హైయెస్ట్ వీడియోస్ అదే వ్యూస్ అవే వచ్చాయి సార్ మా షాప్ పెట్టిన హైయెస్ట్ వ్యూస్ అదే వచ్చాయి ఆల్మోస్ట్ ఒక 60,000 మెంబర్స్ చూసాను యూట్యూబ్ లో. మేము షాప్ పెట్టిన ఎన్ని సారీస్ వీడియో అయినా 10-15,000 అట్లా వస్తాయి. మీ పేరు మెన్షన్ చేశాక దర్శకేంద్ర అంకిత అనగానే ఆల్మోస్ట్ ఒక 60,000-70,000 వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. చాలా కాంప్లైంట్స్ కూడా వచ్చాయి అసలు క్రియేట్ ఎలా ఉంది ఫస్ట్ ఆ సాంగ్ తీసుకోవడం ఇంప్రెషన్ అని చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా ఏమంటే మే 20 ఆగస్ట్ 8 అంటే మాకు ఆ గ్రాఫిక్ అంటే మనకి ఎందుకు నేర్చుకోవడం పెట్టారా? అప్పుడు పెట్టాలనుకున్నాము ఆగస్టు ఇప్పటిదాకా ఓన్లీ లెక్చర్ చెప్పి చిన్న వీడియో పెట్టాను. వీడియో పెట్టాలనుకున్నా టైం చేస్తారు మాకు అంతా ఐడియా లేదు. ఇదంతా మొబైల్లోనే రీడ్ చేస్తారు సార్, మళ్ళీ మొబైల్లోనే రీడ్ చేస్తారు. మొత్తం సిస్టమ్ ఏం నాలెడ్జ్ లేదు వాళ్ళ సిస్టర్కి అంటే మా వైఫ్కి. ఓన్లీ ఫర్ మొబైల్లోనే రీడ్ చేసి మొబైల్లోనే ఆ క్లిప్స్ నా కోసం ఫస్ట్ నుంచి మైండ్ లో చేస్తే నేర్చుకునే మీకు దిగుతుందా ఉండేది? స్టైలిష్ ఉంటుందా? సిస్టర్స్ బి అంటే విజయలక్ష్మి మా బ్రదర్ సిస్టర్, బి అంటే కాంటి కళ్యాణ్, ఇంటి పేరు సెకండ్స్ బాగుంది. వివేకవంతులు వివేకమైన తర్వాత ఏంటంటే సంస్థ చెప్పినట్టు సదా మిస్ ఇవ్వాలంటే సదా మిస్ ఇవ్వాలంటే సా అంటే సరోజ్ డాక్టర్ రాలేదు రమ పేరు థ్యాంక్ యూ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు వచ్చినాయి.
అక్కడికి వెళ్ళినప్పుడు సింగర్ సునీత గారు ఉన్నారు కదండి, వాళ్ళ అబ్బాయి హీరోగా సర్కార్ నౌకరీ అనే సినిమా చేస్తున్న డైరెక్టర్ గారు కలిసారండి. ఆ డైరెక్టర్ గారు కూడా మన వీడియో మొత్తం చూసేసి అసలు కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా చేశారండి. ఆయన కూడా మెచ్చుకున్నారండి. ఇదండి మొత్తం ఈ వీడియో ప్రాసెస్ అయితే మొత్తం 3 years పట్టిందండి. 3 years మొత్తం మైండ్ లోనే ఉండే. ఇది మొత్తం ఆలోచన నుంచి మొత్తం ఇది వీడియో అంతా క్రియేట్ చేయడానికి అయితే మొత్తం 3 months పట్టిందండి. ఈ వీడియో అయితే యాక్చువల్గా అయితే రాఘవేంద్రరావు బర్త్డే రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నామండి. మాకు అప్పుడు ఆ టైం సరిపోలేదు. ఎట్లా యానివర్సరీ కన్నా కంపల్సరీ ఇవ్వాలనుకొని దసరా నుంచి అయితే మొత్తం అదే పని మీద ఉన్నామండి. మీరు ఆ టైంలో చూసుకోండి, మన షాప్ నుంచి సారీస్ వీడియోస్ కూడా అంతా 2-3 కంటే ఎక్కువ రాలేదండి. మొత్తం బిజినెస్ మొత్తం పక్కన పెట్టేసి మొత్తం ఇదే వర్క్ చేసామండి. దసరా నుంచి సంక్రాంతి వరకు మొత్తం అదే వీడియో మీద ఉండి కంప్లీట్ చేసామండి. మేము అంత కష్టపడడానికి అయితే ఆ దర్శకేంద్రుడి దర్శనం అయితే అయ్యిందండి. మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా టీవీలో చూడడం కానీ అంత డైరెక్ట్ ఎప్పుడు చూడలేదండి. మాకైతే చాలా ఫుల్ హ్యాపీ అండి. చాలా మంది ముగ్గుల పోటీల గురించి అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే కంటిన్యూ 2 years ముగ్గుల పోటీలు పెట్టాము. ఈసారి అయితే ఏం పెట్టడం లేదండి. లాస్ట్ టైం మనకు 3000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడే దాదాపు ఒక 2000 వచ్చాయండి. 2000 మంది పార్టిసిపేట్ చేశారండి. అయితే మనకు ఆ 2000 మెంబర్లో సెలెక్ట్ చేయడానికి నాకు 10 days పట్టిందండి మొత్తం. ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్ చూసుకుంటే దాదాపు 10,000 రీచ్ ఉన్నారండి. ఇప్పుడు ఒక 8,000 9,000 వచ్చినాయంటే వీళ్ళందరినీ సెలెక్ట్ చేసాక నాకు మళ్ళీ సంక్రాంతి వస్తుందండి. ఎందుకంటే ఎవరు డిసప్పాయింట్ కావద్దు కదా, దాని నుంచి మేము పర్టికులర్ గా చేస్తామండి ఏ చేసినా కానీ. అందుకే అయితే ఇంతమందిలో అయితే మనం అయితే ఎవరికైతే న్యాయం చేయలేమండి. దీనికి బదులుగా మనం 2 months నుంచి అయితే గివ్ అవే ఇస్తున్నామండి. ఒక 2 వీడియోస్కి ఒకసారి అయితే గివ్ అవే వస్తుందండి. మీకు కూడా సింపుల్ గా ఉంటుందండి. కామెంట్ చేసి సారీ గెలుచుకోవచ్చండి. ఎవరైతే డిసప్పాయింట్ కావద్దండి. ఎందుకంటే కంటిన్యూగా 2 years నుంచి పెట్టాము, ఈ ఇయర్ పెట్టలేదని ఎవరైతే డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిలో ఎవరికి న్యాయం చేయలేమండి. ఇంతమందిని సెలెక్ట్ చేయాలంటే కొంచెం చాలా కష్టమైంది. ఇప్పుడు మనం ఇస్తున్న గివ్ అవే కూడా అంత సిస్టమే సెలెక్ట్ చేస్తుందండి. మనం పర్సనల్ గా మనం ఏం చేసేది ఏమి ఉండదు. సిస్టమ్ ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి. ఇక్కడైతే ఒక విషయం అయితే చెప్పాలండి. లాస్ట్ టైం మనం ముగ్గులు సెలెక్ట్ చేసినప్పుడు అయితే ఒక 3 కేటగిరీ లెక్క విభజించుకున్నామండి. అంటే ఒకటి అపార్ట్మెంట్ టైప్ లో ఉన్నారు కదా, వాళ్ళు వేసినవి. ఒకటి సిటీలో వేస్తారు కదా, అంటే మనకు సిమెంట్ రోడ్లు అవి కనిపిస్తాయి. ఇంకొకటి వచ్చేసి విలేజ్ లో అండి, మనకు నేల కనిపిస్తుంది, మనకు కల్లాపి జల్లి. అట్లా 3 types డివైడ్ చేసుకొని సెలెక్ట్ చేసామండి. దాంట్లో బాగుండేటి సెలెక్ట్ చేసాము. ఒక సిస్టర్ అయితే విలేజ్ వాతావరణంలో మనకు కల్లాపి చల్లి అంతా కనిపిస్తుందండి ఇంటి ఆవరణ మొత్తం. అయితే చాలా అంటే రంగులు తక్కువ వాడేసి ఒక ముగ్గు వేసి పంపించారండి. పంపించినాక మనకు ఆ విలేజ్ లో అది కొంచెం మంచిగా అనిపించేసి వాళ్ళకు అనౌన్స్ చేస్తామండి ప్రైజ్. విలేజ్ లో ఆ ముగ్గు బాగుందని సెలెక్ట్ చేసి వాళ్ళకి సారీ పంపించామండి. సారీ పంపించిన తర్వాత ఆ సిస్టర్ మెసేజ్ చేశారండి, అన్న నేను హ్యాండిక్యాప్డ్ అన్నా, నేను ముందే ఈ విషయం వాట్సాప్ లో పెడితే మీరు అది చూసి ఇస్తారని నేను పెట్టలేదన్నా, కానీ మీరు నన్ను సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందన్నా. ఇది మీరు చూసి ఇది ఏదో వీడియో కోసం ఇలా ప్లాన్ చేశారు అనుకోకండి, ఇది 100% నిజం అండి. ఆ సిస్టర్ నేమ్ పేరు వచ్చేసి సుభాషిణి అండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేమెంత జెన్యున్ గా ఉన్నామో అంతకన్నా ఎక్కువగా మా సబ్స్క్రైబర్లు జెన్యున్ గా ఉన్నారండి. ఈ విషయంలో అయితే మేము చాలా అయితే అదృష్టవంతులు అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. ఇది జ్యువెలరీ అంతా మనం వీడియో కోసం యూజ్ చేసిన జ్యువెలరీ అండి. ఇది శారీ. మనం దీనికోసం అయితే చాలా ట్రై చేసామండి. హైదరాబాద్ లో చాలా షాపులు, దాదాపు ఒక 50-60 షాపులు తిరిగామండి. లాస్ట్ కు ఒక 1 day టైం ఉండగా మనకు దొరికిందండి. ఇది వీడియో రిలీజ్ కు 1 day టైం ఉండగా దొరికింది. అప్పటికప్పుడు వీడియో గ్రాఫిక్స్ చేసి పెట్టేసామండి. అమ్మవారి ముక్కు పుడక మనకి ఈ సైజ్ లో కావాలని చాలా అయితే ట్రై చేశానండి, ఎక్కడ దొరకలేదు. మొత్తం హైదరాబాద్ మొత్తం 50-60 షాప్ అయితే చాలా తిరిగానండి. లాస్ట్ ఆఖరికి 1 day టైం ఉండగా దొరికిందండి. చాలా హ్యాపీ.